ఏమన్నా వారి దగ్గర నుంచి సమాచారం సేకరించేందుకు పోలీస్ కస్టడీ ఏమన్నా కోరేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం ప్రియాంక సిచ్యువేషన్ ఏంటి? ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఒక విధంగా ఆమె ఇక లేరు అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ వారి తల్లిదండ్రులు కానీ డాక్టర్లు కానీ చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఏంటి అనేది కూడా అటు హాస్పిటల్ దగ్గర నుంచి శశి మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే రాజమండ్రి నుంచి కూడా రాజాబాబు మనతో పాటు లైవ్లో రెడీగా ఉన్నారు. సో శశి, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆమె ఆరోగ్య పరిస్థితి పైన చాలా ఆందోళనకరంగా ఉంది. అటు తల్లిదండ్రులే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు ప్రియాంక బ్రతకాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ కారణంగా ఒక సినిమాకి వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తున్నటువంటి టైంలో అత్యంత దారుణంగా పాశవికంగా అదేమైనా స్పీడ్గా వచ్చి లేకపోతే హైవేస్ పైనో లేకపోతే మరో దగ్గర జరిగేటువంటి ప్రమాదం కూడా కాదు. ఆగున్నారు గేటు దగ్గర, ఇంటెన్షన్గా గుద్దుకుంటూ తొక్కుంటూ వెళ్ళారనేటువంటిది అక్కడ విజువల్ కానీ లేకపోతే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వెంకట సాయి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏంటి అసలు ప్రియాంక పరిస్థితి? సోడియం లెవెల్స్ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఆప్నియా టెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు వైద్యులు ఆ ప్రక్రియను కూడా మధ్యలోనే ఆపేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకవైపు తల్లిదండ్రులు ఆందోళన పెరుగుతూ ఉంది. ఇప్పటికీ 3 రోజులు గడుస్తుంది. తమ బిడ్డ అచేతనంగా పడిందంటూ కూడా తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు. చెయ్యని తప్పుకు ఎవరో చేసినటువంటి పాపానికి తమ పాప ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలు అచేతనంగా పడి ఉందంటూ కూడా తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించాలనేటటువంటి డిమాండ్ను ప్రియాంకకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు సైతం ఇప్పటికే చేస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు డాక్టర్లు కూడాను ఇటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చెప్తూ ఉన్నారు కాబట్టి అవయవదానానికి చెప్తున్నటువంటిది. సో ప్రస్తుతం బాడీ సహకరించట్లేదు అనేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు చూస్తే వారి ఫాదరు కావచ్చు ఇంకా చివరి ప్రయత్నం వరకు చేద్దామనేటువంటి ఆశతోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి. సో లేటెస్ట్గా ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా? అలాంటి పరిస్థితి ఏమైనా ఉండబోతుంది? సో ఇప్పటివరకు అయితే కిమ్స్ వైద్యుల నుంచి ఎలాంటి హెల్త్ బులెటిన్ రాలేదు, కానీ వారి ప్రయత్నాలు అయితే కొనసాగాయి. ఎందుకంటే ఆమె ఇప్పటికీ కూడా బ్రెయిన్ డెడ్ దశలోనే ఉంది. ఎక్కడ కూడా ఆమె బాడీలో ఏ అవయవం కూడా ప్రజెంట్ పనిచేయనటువంటి పరిస్థితి. అయితే మొత్తం బాడీని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ఆప్నియా టెస్ట్లో మెదడులో ఏవైనా కదలికలు ఉంటే మాత్రం అందులో ఖచ్చితంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కదలిక ఉంటే ఒక చిన్న ఆశించిన ఫలితం కనిపించినా కూడా ట్రీట్మెంట్ కొనసాగించవచ్చు అన్న భావన తల్లిదండ్రుల్లో ఉండింది. అదేవిధంగా డాక్టర్లకు కూడా సూచించి వారు కూడాను ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆప్నియా టెస్ట్ కూడా చేయడానికి కూడా ఆమె బాడీ సహకరించలేదు. చెప్పినట్టుగానే సోడియం లెవెల్స్ అత్యధిక స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఆ సోడియం లెవెల్స్ పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే ఏదైనా ఆప్నియా టెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికి ఆమెకు సంబంధించినటువంటి బ్రెయిన్ డెడ్డా లేకపోతే నిజంగా చనిపోయిందనేటటువంటి అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
ఉంది. కానీ ఆ ఆప్నియా టెస్ట్ చేసేటటువంటి అవకాశమే ప్రజెంట్ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఎక్కడ ఆశ వదులుకోవట్లేదు. ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ చేయండి అంటూ కూడా ఇప్పటికే డాక్టర్లను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, ఇటు డాక్టర్లు కూడాను తల్లిదండ్రులతో మాట్లాడి ఉన్న నిజాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎంత ప్రయత్నం చేసినా ఆమె తిరిగి రాదనేటటువంటి అంశాన్ని నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ప్రధానంగా ఆమెకు సంబంధించినటువంటి అవయవాలను కూడా దానం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ విషయాన్ని కూడా ఇటు తల్లిదండ్రుల వద్ద కిమ్స్ వైద్యులు మాట్లాడే ప్రయత్నం చేశారు. వారు అందుకు కూడాను ఇంకా అందుకు కూడా ఒప్పుకోలుగా లేరంటూనే ప్రజెంట్ తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ బెడ్ మీద ఉందో ఆమెకు సంబంధించినటువంటి స్నేహితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. వారి ద్వారా తల్లిదండ్రులకు చెప్పించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ వారైతే మాత్రం ఇంకా తమ కూతురు బతుకుతుందనేటటువంటి ఆశలోనే ఉన్నారు. సో అవయవదానం వైపు ఎక్కడ కూడా వారు ఆలోచన చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇవాళ సాయంత్రానికంతా కూడా ఒక క్లారిటీ వస్తుంది. వైద్యులు కూడాను ఇక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఆమెను తీసుకెళ్లాలా లేకపోతే ఇంకా మరి అవయవదానం చేయాలనేటటువంటి అంశాల గురించి కూడా తల్లిదండ్రులు ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ శశి. సో డాక్టర్ ప్రియాంక వైద్య విద్య పూర్తి చేసుకుని పీజీ పూర్తి చేసుకుని